అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, మహానటి సావిత్రి గారు జంటగా నటించిన మొట్టమొదటి చిత్రం 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'బ్రతుకు తెరువు' గురించి మాట్లాడుకుందామండి. ఫిబ్రవరి 6, 1953న విడుదలైన ఈ చిత్రం నేటితో 73 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనమాట. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ముఖ్య కథానాయకులుగా సావిత్రి గారు, జూనియర్ శ్రీరంజని గారు నటించారు. నిర్మాణ సంస్థ భాస్కర్ ప్రొడక్షన్స్, కోవెలమూడి భాస్కర్‌రావు గారు నిర్మాత, పిఎస్ రామకృష్ణ గారు అంటే భరణి రామకృష్ణ గారు దర్శకుడు. సిఆర్ సుబ్బరామను, ఘంటసాల సంగీత దర్శకులు ఈ చిత్రానికి. ఛాయాగ్రహణం కమల్ ఘోష్ అనమాట అండి. అవి ఈ చిత్ర విషయం గురించిన ముఖ్య టెక్నీషియన్ విశేషాలు. ఇకపోతే ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలు ఏమిటో చూద్దామా? మోహన్ రావు అది అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు. మీనా జమీందారు గారి కుమార్తె, ఆ పాత్ర సావిత్రి గారు. జమీందార్ బాలాసాహెబ్ ఎస్వి రంగారావు గారు నటించారు ఈ పాత్రలో. లలితగా మోహన్ భార్య జూనియర్ శ్రీరంజని. లోకాభిరామయ్య అంటే మోహన్ రావుకి బావమరిది అవుతాడు. అదే ఆ పాత్ర రేలంగి. కోటమ్మ అంటే మోహన్ రావు అక్క. ఆ పాత్రలో సూర్యకాంతం గారు నటించారండి. ఇవి ముఖ్యంగా వీరు నటించిన పాత్రలు, పాత్ర పేర్లు. స్థూలంగా సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలోని ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర మోహన్ రావు ఏమో నిరుద్యోగనమాట. అతనికి గ్రామంలో అప్పటికే పెళ్ళయింది, పిల్లలున్నారు. తర్వాతేమో తల్లి, అక్క, ఒక బావగారు ఉంటారు. అందరికీ ఈయనే చూడాలి. అందుకని చెప్పేసి ఉద్యోగం వెతుక్కుంటూ ఆయన పట్నం వస్తాడు. అక్కడ ఆయనకి ఉద్యోగం రావు సాహెబ్ గారు దగ్గర దొరుకుతుంది. కానీ ఒక కండిషన్ ఉంటుంది దానికి. ఆయన ఒక్కలే ఉండాలి. పెళ్లి కాకుండా ఉండాలని కండిషన్ ఉంటుంది. తన విలువలకి ఎక్కడ వాల్యూ లేదని అనుకున్న మోహన్ రావు ఆయన చెప్పిన రాజా సాహెబ్ గారు ఇచ్చిన కండిషన్‌కి ఒప్పుకొని ఉద్యోగంలో చేరతాడు. ఈలోగా రాజా సాహెబ్ గారు కూతురు మీనా విదేశాల నుంచి తిరిగొస్తుందనమాట. ఆమె మోహన్ రావు పట్ల ఆకర్షితురాలవుతుంది. ఆమె మోహన్ రావు ఆమెతో కూడా ఏమీ తెలియనట్టే మామూలుగానే నటిస్తూ ఉంటాడనమాట. ఈలోగా మోహన్ రావు ఇంటికి పంపుతున్న డబ్బులన్నీ కూడా అతని అక్క కాజేస్తుందనమాట. దాంతో ఇంటి మీద అప్పుల పాలు పడడంతో మొదటి భార్య, పిల్లలు, మోహన్ రావు తండ్రి పట్నంకొచ్చేస్తారు. పట్టణంలో వాళ్ళు వెతుకుతూ ఉంటే మోహన్ రావు తారసపడతారు. వెంటనే మోహన్ రావు వాళ్ళని వేరే చోట పెడతాడనమాట. అలా తను ఒంటరిగా ఉంటూ వీళ్ళని ఇంకో చోట పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇద్దరి మధ్య. అది అనమాట. ఎందుకంటే తనకు ఉద్యోగం ఉండాలంటే తను ఒంటరివాడినని ఉండాలి. ఈలోగా రాజా సాహెబ్ గారు మీనానేమో మోహన్ రావుకిచ్చి పెళ్లి చేస్తా అని ప్రపోజల్ తీసుకొస్తారు. అప్పుడు ఆ ఇరకాట పరిస్థితుల్లో నుంచి మోహన్ రావు ఎలా బయటపడ్డాడు అన్నది మిగిలిన కథ అనమాట అండి. అదే చూడదగిన సినిమా. సినిమా బావుంటుంది. చాలా సరదా సినిమా అండి. ఈ సినిమాలో పాటలు ఉన్నాయి. 9 పాటలున్నాయి. అందులో చాలా ఫేమస్ పాట 'అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం'. ఇది ఘంటసాల గారు పాడిన వెర్షన్ ఉంది. లీల గారు పాడిన వెర్షన్ ఉంది. అంటే హీరో మీద, హీరోయిన్ మీద ఉన్నదనమాట. మెయిన్‌గా చెప్పాల్సంటే ఇది మెయిన్ 2 పాటలు చాలా ఫేమస్. మిగిలిన పాటలన్నీ బానే ఉంటాయి. కానీ మరీ ఇంత ఫేమస్ కాలేదు గానీ బావుంటాయి. కాకపోతే 'అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం' పాట మట్టుకు చాలా ఫేమస్ అయింది. ఇప్పటికి కూడా మీకు టక్ అని చెప్తే 'బ్రతుకు తెరువు' సినిమా గుర్తుకొస్తుందనమాట ఈ పాటల గురించి. అదండి ఈ సినిమా గురించి, పాటల గురించి విశేషాలు. తర్వాత ఈ సినిమా గురించి చాలా గమ్మత్తైన విశేషం ఒకటి చెప్పుకోవాలండి. 1953లో మొట్టమొదటిసారిగా ఈ సినిమా వచ్చింది కదా! మళ్ళీ 1972 వరకు ఈ సినిమా మొత్తం 6 సార్లు వచ్చినట్టు లెక్కేసుకోవచ్చు వివిధ భాషల్లో. మళ్ళీ అందులో ఇంకో తమాషా ఏంటంటే మొట్టమొదటిగా తెలుగులో వచ్చింది. మళ్ళీ ఆఖరిగా మళ్ళీ వచ్చింది కూడా తెలుగులోనే. మొట్టమొదటిగా 1953 తెలుగులో చెప్పుకున్నాం కదా! మాట్లాడాం 'బ్రతుకు తెరువు'. రామకృష్ణ గారు దర్శకుడు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జూనియర్ శ్రీరంజని గారు. ఇదే చిత్రాన్ని 3 ఏళ్ల తర్వాత తమిళంలోకి డబ్ చేశారు. 'భలే రామన్' అని వీళ్ళే డబ్ చేసి రిలీజ్ చేశారు. అంటే అందరూ వీళ్ళే అన్నమాట. ఆ తర్వాత 1966లో 10 ఏళ్ల తర్వాత కన్నడలో 'బెడుకువ దారి' అని కెఎస్ ప్రకాశ్‌రావు గారి దర్శకత్వంలో కళ్యాణ్ కుమార్, జయలలిత జంటగా ఆ సినిమా వచ్చిందండి.
అదొక విశేషం. ఆ తర్వాత 1968లో 2 ఏళ్ల అంటే 66కి 2 ఏళ్ల తర్వాత 1968లో హిందీలో 'ఎల్‌వి ప్రసాద్' గారు ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద 'జీనే కీ రా' అని సినిమా తీశారు. హిందీలో తీశారు. దీంట్లో జితేంద్ర, తనుజ ముఖ్య పాత్రధారులు. 'ఎల్‌వి ప్రసాద్' గారే దర్శకత్వం కూడా వహించారు ఈ చిత్రానికి. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని తమిళంలో తీశారు. 'నాన్ ఏన్ పెరిందన్' అనే పేరు మీద అండి. అది ఇంకో విశేషం. అందులో కృష్ణన్ దానికి దర్శకుడు. తర్వాత ఎంజీఆర్ గారు, తర్వాత కాంచన, కేఆర్ విజయ ముఖ్య పాత్రధారులు. ఇప్పుడు మళ్ళీ ఇదే సినిమా అదే 1972లో తెలుగులో మళ్ళీ వచ్చింది 'భార్య బిడ్డల' పేరుతో. తాతినేని రామారావు గారు దర్శకుడు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిందండి. అక్కినేని, జయలలిత, కృష్ణకుమారి ముఖ్య పాత్రధారులు ఈ సినిమాలో. అదండి ఇంకో విశేషం 'బ్రతుకు తెరువు' సినిమా గురించి. 1953లో ప్రారంభమైన చిత్రం మళ్ళీ అన్ని భాషల ద్వారా వెళ్ళి 1972లో మళ్ళీ తెలుగులో మళ్ళీ వచ్చిందనమాట. అదో విశేషంగా కూడా చెప్పుకోవాలి ఈ సినిమా గురించి. అవండి మొట్టమొదటి జంటగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన మొదటి చిత్రం 'బ్రతుకు తెరువు' చిత్ర విశేషాలు. ఈ చిత్రం ఎన్నాళ్ళు ఆడిందన్నది కరెక్ట్‌గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదండి. కొన్ని చోట్లయితే 2 కేంద్రాల్లో మట్టుకు గ్యారంటీగా ఆడినట్టుంది. 100 రోజుల పోస్టర్ చూస్తే 2 విజయవాడ, గుంటూరు కేంద్రాలు అందులో కనిపిస్తున్నాయి. మిగిలింది కొంత అందులో మిస్ అయిన షీట్ ఉంది. అంచేత అది కరెక్ట్‌గా తెలీదు. కనీసం 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడినట్టుగా ఈ చిత్రాన్ని మనం చూసుకోవచ్చండి. అదండి. అలనాటి 'బ్రతుకు చెరువు' చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరో సినిమా విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవండి. బాయ్.